హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం కావాల్సిన కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన లేటెడ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్ కూడా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఒక మంచి అప్డేట్ వచ్చిందనమాట. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ కోసం దాదాపు చాలామంది స్టూడెంట్స్ 5 years నుంచి వెయిట్ చేస్తున్నారు. 2019లో ఒక నోటిఫికేషన్ వచ్చింది లెవెల్ 1కి సంబంధించి. మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఇప్పుడు 2025లో ఇవ్వబోతున్నారు. 24లో కూడా లేదు. 2025లో జనవరి 1st వీక్లో ఆ నోటిఫికేషన్ అనేది రావచ్చు. ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. అయితే 2 days బ్యాక్ ఏంటి అంటే అసలు ఆ లెవెల్ 1 కేటగిరీలో ఏ పోస్టులు ఫిల్ చేయబోతున్నారు, అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ వాళ్ళు ఫిల్ చేయబోతున్నారో ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే లాస్ట్ నైట్ వచ్చేసి మనకు రైల్వే జోన్స్లో కూడా మనకు పర్టికులర్ కావాల్సిన ఏంటిది సౌత్ సెంట్రల్ జోన్లో నెంబర్ ఆఫ్ టెంటేటివ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయబోతున్నారో ఆ ఇన్ఫర్మేషన్, ఆ అప్డేట్ కోసమే వెయిట్ చేసింది నేను. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. 2019లో తీసుకుంటే మనకు వేకెన్సీస్ వచ్చేసి 1,40,000 చిల్లర వచ్చినాయి. బట్ ఈ ఇయర్ చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్గా చూస్తే 2020-25లో వచ్చే నోటిఫికేషన్లో అప్రాక్సిమేట్గా 32,000-4,000 సంథింగ్ చిల్లర ఉన్నాయన్నమాట. 1,40,000 ఎక్కడ, 32,000 ఎక్కడ? అయితే మనం ఇంకో పాయింట్ ఏం అబ్జర్వ్ చేయాలంటే రైల్వే బోర్డు మనకు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అయితే మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాను. ఎస్ఎస్సి క్యాలెండర్లో ఎలా అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాడో రైల్వే బోర్డు కూడా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం మనం ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి దానివల్ల వేకెన్సీస్ అనేవి తక్కువ ఉండొచ్చు. అయితే 32,000 అంటే మాత్రం చాలా తక్కువే. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ గురించి గత 5 years నుంచి చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. తీరా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది, కాంపిటీషన్ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, కాంపిటీషన్ పెరిగిన మన మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకొని ఒక పోస్టే, ఆ ఒక్క పోస్టే మనకు కావాల్సింది, దానికోసమే మనం ప్రిపేర్ అవ్వాల్సింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి మర్చిపోండి. నోటిఫికేషన్ వచ్చిందా అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ రాయండి. మనం బాగా కష్టపడితే దేవుడు తలిస్తే ఆ జాబ్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన సౌత్ జనరల్ జోన్లో దాదాపు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకు మనం ఆ లిస్ట్ తీసుకుంటే 6,823 వేకెన్సీస్ ఉన్నాయి యాక్చువల్ వేకెన్సీస్. బట్ ఈ ఇయర్ ఫిల్ చేసేది ఓన్లీ 1,642 వేకెన్సీస్ మాత్రమే ఫిల్ చేయబోతున్నారు. ఆ నోటిఫికేషన్లో వచ్చింది. మీరు అది ఫైనల్ అని అనుకోవద్దు. ఎందుకంటే యాక్చువల్ నోటిఫికేషన్స్ మనం చూసాం కదా, ఏఎల్పి నోటిఫికేషన్ చూసాము, అలాగే టెక్నీషియన్స్ నోటిఫికేషన్ చూసాము. స్టార్టింగ్ నోటిఫికేషన్లో తక్కువగానే ఇచ్చాడు. తర్వాత చాలామంది ప్రొటెస్ట్ చేయడం వల్ల నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేశారు. మనకు కూడా ఈ పాసిబిలిటీ ఉండొచ్చు. వేకెన్సీస్ మర్చిపోండి, నోటిఫికేషన్ చూడండి, నోటిఫికేషన్ రిలీజ్ అయితే అప్లై చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఏంటి. 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేదా ఓన్లీ ఐటీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా? మనకు 2019లో యాక్చువల్గా లెవెల్ 1 కేటగిరీకి ఓన్లీ 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 10th వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నాడు. తర్వాత వేకెన్సీస్లో మళ్ళీ మార్చేసి 10th వాళ్ళు కాదు, ఐటీఏ ఉంటేనే అప్లై చేయండి అని చెప్పారు. దాని తర్వాత చాలామంది ప్రొటెస్ట్ చేశారు. అయితే అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటంటే దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్. నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ లెవెల్ 1కి సంబంధించి నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే ఇంజనీరింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి అంటే మెకానికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, సివిల్ కానీ, ఈ కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏ వచ్చినా సరే కంపల్సరీగా ఎస్ఎస్సి ఉండాలి. అలాగే దానికి సంబంధించిన ఇంటర్న్షిప్ ఏమైనా చేసి ఉండాలి, లేదా ఎస్ఎస్సి కానీ ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని 2019లో మళ్ళీ నోటిఫికేషన్ మార్చి దిస్ ఇస్ ద ఫైనల్ ఆప్షన్ అని ఇచ్చాడు. ఈసారి అనేది మళ్ళీ ఐటీఐ అంటాడా, లేదు ఎస్ఎస్సి కూడా అప్లై చేసుకోవచ్చు అనేది అది కన్ఫ్యూజన్. మనకి ఇంకా ప్రాపర్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాము.
నెక్స్ట్ మనం టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట. సో వీళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేటెడ్ క్వశ్చన్స్ తీసుకొని మనకి ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది, అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అయిపోయింది. సో వాటి యొక్క క్వశ్చన్స్ పేపర్స్ కూడా రిలీజ్ చేశాడు, కీ కూడా రిలీజ్ చేశాడు కదా. సో ఆ కీ తీసుకొని నేను ఏం చేశానంటే ఏఎల్పిలో అడిగిన క్వశ్చన్స్ మొత్తం చాప్టర్ వైజ్గా తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, అందులో మొత్తం అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఆర్పిఎఫ్ ఎగ్జామ్కి సంబంధించిన ఆ పేపర్స్ మొత్తం, ఇది మాత్రం ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ లెవెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్పిఎఫ్ ఏఎల్పి ఎగ్జామ్ ఏమో కొంచెం ఈజీ లెవెల్ ఉంది, ఎస్ఐ పేపర్ లెవెల్ కొంచెం మీడియం లెవెల్లో ఉంది. మీరు ఈ రెండు పేపర్స్ కానీ ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం డెఫినెట్గా టెక్నీషియన్స్లో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేవి రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, ఎందుకంటే మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో కొత్త కొత్త మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే మీకు షార్ట్ ట్రిక్ వేలో అప్పటికప్పుడే ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ వచ్చి మళ్ళీ రిపీట్ అయితే దానికి షార్ట్ ట్రిక్ వేలో ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో నేను క్లియర్గా మీకు ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డెఫినెట్గా ఈ సిరీస్ మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ టెక్నీషియన్స్ ఎగ్జామ్కి మాత్రమే కాకుండా నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, మనకి ఎన్టీపీసీ డిగ్రీ లెవెల్ ఉంది, అలాగే ఇంటర్ లెవెల్ ఉన్నాయి కదా. సో ఆ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. అలాగే లెవెల్ 1 గ్రూప్ డి నోటిఫికేషన్ ఉంది, ఆ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ CBT2 ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏఎల్పి CBT2 ఉంది. ఆ CBT2 ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ అప్డేటెడ్ క్వశ్చన్ పేపర్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నా ఈ అప్డేట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.